ఉన్నప్పుడు ఒక వ్యక్తికి ప్రమాదం జరిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి డైరెక్టర్ నాకు కొన్ని వేల రూపాయలు ఇచ్చి అతనికి ఇవ్వమని పంపించాడు. అయితే నేను మరి ఇంటికి వచ్చి అలాగా ఆయన రేపు ఇద్దామని నేను అలా ఉన్నాను. ఆ తదుపరి నేను బయటికి వెళ్ళడం జరిగింది. నేను బయటికి వెళ్ళిన తర్వాత నేను వెళ్ళినటువంటి పని మీద నేను ఫోకస్ పెట్టలేదులే, కానీ నేను దాచిపెట్టినటువంటి ఆ ధనం ఒకవేళ ఎవరైనా వస్తారేమో, ఎవరైనా తీసుకుంటారేమో, పిల్లలు వస్తారేమో, ఇంకేదైనా జరిగిద్దేమని నా మనసు అంతా ఎటువైపోతుంది, ఆ ధనం మీదే పోతూ ఉంది. కనుక ఎందుకు ఈ ఉదాహరణ చెప్పానంటే, దేవుని వాక్యంలో మనం చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే నీ ధనము ఎక్కడ ఉండునో అక్కడే నీ హృదయము ఉండును. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం ఈ ఉదయకాల సమయంలో గమనించినట్లయితే మనకు ధనము అవసరమే. మనము పిల్లలకు ధనాన్ని సిద్ధపరచాలి, ఆస్తులను సిద్ధపరచాలి. అయితే మనం చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే అదే మనకు ప్రాణాధారమైనట్లుగా, అదే మనకు ముఖ్యమైనట్లుగా మనము దాని మీద మరీ అంత ఆశ కలిగి, ఆసక్తి కలిగి, ప్రయాసపడుతూ, ప్రాకులాడుతూ ఉండొద్దని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. ఇంకో విషయాన్ని కూడా మనం చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే సామెతల గ్రంథము 21వ అధ్యాయము, సామెతల గ్రంథము 21వ అధ్యాయము, సామెతల గ్రంథము 21వ అధ్యాయము, సామెతల గ్రంథము 21వ అధ్యాయము 6వ వచనాన్ని నేను మీ కొరకు చదువుచున్నాను, గమనించండి. అబద్ధములాడి ధనము సంపాదించుకొనుట ఊపిరితో సాటి దానిని కోరువారు మరణమును కోరుకొందురు. అంటే ధనాన్ని చాలా మంది ఎలా సంపాదిస్తూ ఉన్నారు? అబద్ధములాడి ఏం చేస్తున్నారు? ధనాన్ని సంపాదిస్తూ ఉన్నారు. అంటే ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా చెప్పి ధనాన్ని సంపాదించుకుంటూ ఉన్నారు. అయితే నేను చెప్పడం లేదు ఈ మాటలు, పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో మాటలు. అంటే ఈ పరిశుద్ధ గ్రంథమైనటువంటి మాటలు పిట్ట కథలు కాదు, కల్పనా కథలు కాదు. ఇవి ఈ పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ రాయడానికి 1600 సంవత్సరాలు పట్టింది. 40 మంది ప్రవక్తలు రాశారు. వారు వేరు వేరు ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తులు. అయితే ఒకే దేవుని గురించి పరిశుద్ధాత్మ ప్రేరణ చేత రాయబడినటువంటి పరిశుద్ధమైనటువంటి మాటలు ఇవి. గమనించినట్లయితే దేవుని వాక్యములో 6వ అధ్యాయము 21వ అధ్యాయము వచనంలో 6వ వచనంలో ఏమని రాయబడిందంటే, అబద్ధములాడి ధనము సంపాదించుకొనుట ఊపిరితో సాటి దాన్ని కోరువారు మరణమును కోరుకుందురు. అంటే నిజాయితీగా, నీతిగా, న్యాయముగా కష్టపడి ధనము సంపాదించుకున్నప్పుడు అది మనకు స్థిరముగా ఉంటుంది, అది మన యొద్ద ఉంటుంది, అది మన పిల్లలకు ఆశీర్వాదకరముగా ఉంటుంది. అయితే అబద్ధముగా సంపాదించినటువంటి ధనము అది మనిషినికి ఉరిని తెస్తూ ఉందని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మరొక విషయాన్ని కూడా గమనించినట్లయితే దేవుని వాక్యములోని సామెతల గ్రంథము 20వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చూడగలిగినట్లయితే, సామెతల గ్రంథము 20వ అధ్యాయము మోసము చేసి తెచ్చుకున్న ఆహారము మనుషులకు బహు ఇంపుగా ఉండును. పిమ్మట వాని నోరు మట్టితో నింపబడును. అంటే మోసము చేసి తెచ్చుకున్నటువంటి ఆహారం, అంటే ఆహారం తెచ్చుకోవాలంటే ఏం కావాలి? ధనం కావాలి. మరి ఆ ఆహారం తెచ్చుకోవడానికి ఏమిస్తే వస్తుంది? ధనం ఇస్తే వస్తుంది. అంటే మోసము చేసి తెచ్చుకున్నటువంటి ఆహారము బహు ఇంపుగా ఉండును, పిమ్మట వాని నోరు మట్టితో నింపబడునని దేవుని యొక్క వాక్యము మనకు తెలియజేస్తూ ఉంది. మరొక వాక్యాన్ని కూడా మనము గమనించినట్లయితే దేవుని వాక్యములో ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 11వ వచనము, ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 11వ వచనంలో ఏమని రాయబడి ఉందంటే, న్యాయ విరోధముగా ఆస్తి సంపాదించుకునేవాడు తాను పెట్టని గుడ్లను పొదుగు కౌజు పెట్టవలేనున్నాడు. సగము ప్రాయములో వాడు దానిని విడవవలసి వచ్చును. అట్టివాడు కడపట వాటిని విడుచుచు అవివేకిగా కనపడును.
కనపడునని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే న్యాయ విరోధముగా ఆస్తి సంపాదించుకున్న వాడు మధ్యలోనే దాన్ని ఏం చేస్తాడంట, విడిచిపెట్టి వెళ్తాడని దేవుని యొక్క వాక్యము మనకు తెలియజేస్తుంది. అంటే న్యాయ విరోధముగా అంటే ఎలా సంపాదించాడు? అన్యాయముగా సంపాదించినటువంటి ధనము అది మనకు స్థిరము కాదు అని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తూ ఉంది. మనకు వాక్యాన్ని కూడా మనం చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే దేవుని వాక్యంలో ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 10-11 వచనాలు. ద్రవ్యము నపేక్షించువాడు ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 10-11 వచ్చేసి ద్రవ్యము నపేక్షించువాడు ద్రవ్యము చేత తృప్తి నొందడు. అంటే ధనం మీద ఆశ ఉన్నటువంటి వాడు ధనము చేత తృప్తి పొందడు. ధన సమృద్ధి నక్షేపించువాడు దాని చేత తృప్తి నొందడు. ఇదియు వ్యర్థమే. ఆస్తి ఎక్కువైన ఎడల దాన్ని భక్షించు వారును ఎక్కువ అగుదురు. కన్నులారా చూచుటయే గాక ఆస్తి పరునికి తన ఆస్తి వలన ప్రయోజనమేమి? కష్టజీవులు కొద్దిగా ఎక్కువైన ఎడల దాన్ని భక్షించు వారిని ఎక్కువగా అగుదురు. కన్నులారా చూచుటయే గాక ఆస్తి పరునికి తన ఆస్తి వల్ల ప్రయోజనమేమి? కష్టజీవులు